దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. యూత్ డిక్లరేషన్ మీద రాహుల్ గాంధీ గారు వచ్చి సెంట్రల్ లైబ్రరీకి పోయి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఎవరైతే చెప్పారో వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఒక్కొక్క విద్యార్థికి 47,000 రూపాయలు బాకీ ఉంది వాడిపై ఇప్పటికి ఇవ్వకపోవడానికి కారణాలు ఏంది. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ మీద ఆందోళన ప్రారంభిస్తాం. ఎందుకంటే ఇలా చదువుకుందాండి కనీసం ఇప్పుడు మన కొత్త సిస్టమ్ కొత్త ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అవి కూడా ఇన్స్టాల్మెంట్లకి ఇస్తా అంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళు ఏమో లోన్లు ఇవ్వాలి వాళ్ళకు. వాళ్ళు ప్రభుత్వాలను నమ్మి వాళ్ళ పాఠశాలను విద్యార్థులకు సహాయం చేసే ప్రయత్నం ఇలా యాజమాన్యాలు చేసినాయి. ఇవాళ కనీసం జీతాలు ఇవ్వలేకుండా ఇల్లు కిరా కట్టడం కూడా కనీసం కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఇలా పాఠశాల స్కూళ్ళు కాలేజీ యజమాన్యాలు విద్యాసంస్థల యజమాన్యాలు అంటే దాని ప్రధాన కారణం గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చేది. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విమర్శించేది. అలా అధికారులకు వచ్చినా మాత్రం ఇలా ఇన్స్టాల్మెంట్లకు ఇస్తామని చెప్పి అలా తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. వాళ్ళ యాజమాన్యాలు నష్టపోయి ఇలా విద్యార్థులను ఫీజు అడిగితే ఇలా విద్యార్థులు కట్టలేని పరిస్థితి. వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని కూడా యాజమాన్యాల దగ్గర ఉన్నాయి. కట్టలేని పరిస్థితి, ఉన్న చదువు కూడా పైకి పోయలేని పరిస్థితి, ఉద్యోగాలు వస్తే కూడా సర్టిఫికేట్ తీయాలా సబ్మిట్ చేయలేని పరిస్థితి వాళ్ళ. కాబట్టి ప్రభుత్వము యాజమాన్యాల మధ్యలో ఇలా విద్యార్థులు నలిగిపోతున్నారు. రాజకీయ పార్టీల మధ్యలో ఇలా యాజమాన్యాలు నలిగిపోతున్నాయి. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, సంక్రాంతి లోపల మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే 7,000 కోట్ల రూపాయలు చెల్లించకుంటే ఇలా యాజమాన్యాలతోని విద్యార్థులతో కలిసి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉంది. మొన్ననే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో సమావేశం నిర్వహించినాం. ఆ సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ అనేక అంశాల చర్చ జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో సంక్రాంతి వరకు వేచి చూసి సంక్రాంతి తర్వాత ఇదే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులు కలిసి ఎట్టి బస్సులో మేము చేపట్టే ఆందోళనకు ప్రభుత్వం పక్క దిగిరాక తప్పదు, దిగి రావాల్సిందే. ఆ స్థాయిలో ఉద్యమం చేయడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధం ఉంది. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ట్రిబుల్ ఆర్ సంబంధించి ఇలా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. ఇవాళ ట్రిబుల్ ఆర్ విషయంలో 18,000 కోట్ల ప్రాజెక్టులకు పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులు, దానికి 7,000 కోట్ల రూపాయల నిధులతో ఇవాళ టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఒక మంచి వ్యవస్థ ఇవాళ మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో నిర్వహిస్తున్నటువంటి ట్రిబుల్ ఆర్. ఇది మళ్ళా దాగుడు మూతలు ఏదో దీన్ని వేరే రకంగా చేసే ప్రయత్నం చేసి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నటువంటి కానుక, సంక్రాంతి కానుక. కానీ దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేస్ కానీ ఇతర నాయకులందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం, సరే అనేక పార్టీలు విన్నవించవచ్చు, కానీ ఈ మధ్య ఒత్తిడి తీసుకురావడం, దానికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా. అదే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, అబద్ధాలు. నిన్న కాక మొన్న మరణించిన మన్మోహన్ సింగ్ గారిని అడుగడుగున అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ, అడుగడుగున అవమానపరిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు సందర్భంలో దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఇలా సూపర్ పిఎం అంటారు కదా, ఎవరు? సోనియా గాంధీ గారి పేరు చెప్తున్నారు తప్ప మన్మోహన్ సింగ్ గారి పేరు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు. బీఆర్ఎస్ పార్టీలు కూడా అప్పుడు సోనియా గాంధీ గారి పేరు చెప్పిన తప్ప మన్మోహన్ సింగ్ గారి పేరు చెప్తలేరు. ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రాధాన్యత ప్రముఖమైన వ్యక్తి ఉంటారా, ఆయన ప్రాధాన్యత ఇస్తారా? లేదు, ఇలాంటి ప్రాధాన్యత లేని సోనియా గాంధీ గారికి ప్రాముఖ్యత ఇస్తారా, ప్రాధాన్యత ఇస్తారా? అర్థం చేసుకోవాలి మనం.